హలో అండి, ఈరోజైతే లంచ్లోకి ఆలూ ఫ్రై చేశాను. పిల్లలకైతే ఆలూ ఫ్రై పెట్టి లంచ్ పంపించేశాను. ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఆలూ ఫ్రై ఒకటే సరిపోదు కాబట్టి ఇంకా ఇంట్లో అయితే ఏం వెజిటేబుల్స్ అయితే లేమాట. ఇంకా ఊరికి వెళ్ళి వచ్చాను కాబట్టి ఆలూ ఫ్రై చేసి పిల్లలకైతే పంపించాను. ఇంట్లో టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా ఇవైతే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. నేను ఎలా చేస్తానో చూస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా శుభ్రంగా కడిగాను, పక్కన పెట్టేశాను. ఇంకా ఈ టమాటాలు కూడా కడగాలి. టమాటాలు కూడా మంచిగా రెడ్గా ఉన్నాయి, దేశవాళీ టమాటాలు. ఇంకా వీటితో అయితే పచ్చడి చేస్తున్నా. వెజిటేబుల్స్ ఏమైనా తీసుకొచ్చి వండుదాం అనుకున్నా, కాకపోతే ఇంకా ఏం తీసుకురాలేదు. ఇంట్లో ఆలు ఉంటే ఆలు ఫ్రై చేసి పిల్లలకైతే పంపించాను. ఇంకా బయటికి వెళ్ళలేక ఇంకా ఈ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కడాయి పెట్టాను, జీలకర్ర అయితే వేస్తున్నా. పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో వేసాను. ఇంకా అవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత టమాటా అయితే యాడ్ చేస్తున్నాం. అయితే మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలోనే. ఇందులోనే కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నా, కొంచెం చింతపండు కూడా వేస్తున్నా, కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా రుబ్బు వేయడమే, అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో ఇంకా కొత్తిమీర పుదీనా వేసి కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర పుదీనా లేదు, నేనైతే వేయట్లేదు. కాకపోతే కొంచెం అయితే కరివేపాకు అయితే వేస్తాను. కరివేపాకు వేసినా కూడా మంచిగానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్. పల్లీలు కానీ నువ్వులు కానీ వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు పల్లీలు నువ్వులు ఏమీ వేసి చేయట్లేదు, ఓన్లీ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఈరోజైతే ఇంకా కూరగాయలు లేవు, బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే పచ్చడి రెడీ అవుతుంది. వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో అయితే వేసాను, చల్లారాలి కాస్త. ఇంక ఇప్పుడు అదే కడాయిలో అయితే తాలింపు చేస్తాను. ఇక్కడ ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి పచ్చడిలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే రైస్లో పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే, మధ్య మధ్యలో ఇవి తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవి ఆయిల్లో ఫ్రై చేసినాయి అనమాట. ఇవి ఇంకా రైస్ వేసుకొని పచ్చడి వేసుకొని ఇవి నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే తాలింపు చేస్తున్నాను. అదే ఆయిల్లో అంటే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన తర్వాత ఇంకా అదే ఆయిల్లో తాలింపు దినుసులు అన్నీ వేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా వేసాను. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే, ఇంకా పచ్చడి రుబ్బేసి ఇందులో కలిపేయడమే. ఇందులో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నా, కొంచెం ఆనియన్స్. ఇంకా ఇది మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా మిక్సీ అయితే పెట్టేసా, టమాటా పచ్చడి రెడీ అయినట్టే. ఇంకా తాలింపులు అయితే కలిపేస్తున్నా. పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి రెడీ అయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఇంకా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి వేసుకొని తినేస్తాం. ఈరోజు లంచ్ ఇదే అనమాట మాకు. ఇంకా టమాటా పచ్చడితో అయితే లంచ్ చేసేస్తున్నా. ఆలు కర్రీ చేసినప్పటికీ నాకు తినాలనిపించట్లేదు. చాలా బాగుంది టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరేం తిన్నారు లంచ్లో కామెంట్ చేయండి. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అలా ఉన్నాము. ఇంకా 1 అవర్ అవుతుంది, 3:30 ఏమో అవుతుంది కరెక్ట్గా. అప్పుడు చూడండి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు పొద్దునుండి ఎండగా ఉండి సడన్గా లంచ్ అయిన తర్వాత ఇంకా చూస్తే మబ్బు వచ్చి ఫుల్గా వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా వర్షం వచ్చే టైంకి ఇంకా ఏదో ఒకటి తినాలనిపించింది. ఎట్లాగో పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళు రాగానే ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా వర్షం వస్తుంది, వేడి వేడిగా బజ్జీలు చేద్దాం అనుకొని ఇక్కడ ఆలు బజ్జీలు పచ్చిమిర్చి ఉంది ఇంట్లో,
మిర్చి బజ్జీలు అయితే చేశానన్నమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. బయట వాతావరణం చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా బజ్జీలు తింటుంటే ఆహా సూపర్ ఉంటుంది కదా. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళ కోసం అయితే ఇచ్చానన్నమాట. వాళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీగా తినేశారు. రోజు పాలు తాగేసి ఇంకా బిస్కెట్స్ బ్రెడ్ ఇలా తినేది. ఇంకా ఈరోజు వర్షం పడుతుంటే ఇలా చేసి ఇచ్చాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.